మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే ట్రెజ్మే కండిషనర్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. స్మూత్ అండ్ షైన్ కోసం హెయిర్ చాలా వరకు చిక్కులు పడిపోయి రఫ్ అయిపోయిన ఉన్న హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి, ఇంకా అలాగే ఇది వాడడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనేది తెలుసుకుందాము. ఇందులోని విటమిన్ హెచ్ ఇంకా అలాగే సిల్క్ ప్రోటీన్తోని సమృద్ధిగానైతే ఉంటుంది ఇందులోనే ఉన్న కండిషనరు. సో అయితే ఇవ్వబోతున్నాను కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ట్రెజ్మే షాంపూ గురించి ఇదివరకట్లో నేను చెప్పాను. ఆ షాంపూని యూజ్ చేయడం వల్ల నాకైతే హెయిర్ లాస్ అయ్యింది. అయితే ఈ షాంపూ కాకుండాను ఈ ట్రెజ్మే కండిషనరు ఏ రకంగా పనిచేస్తుందా అనేది చెప్తాను. ఎందుకంటే ఆ షాంపూ సేమ్ షాంపూ యూజ్ చేయాలని లేదు. చాలామంది ఏంటంటే మా షాంపూని యూజ్ చేసి మీరు కండిషనర్ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అని అంటారు. అలా ఏం లేదు, షాంపూ కాకుండా ఈ కండిషనర్ కూడా బాగానే యూజ్ అవుతుంది. నార్మల్గా మనం షాంపూని యూజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో కొంతమందికి తెలీదు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. అయితే షాంపూ చేసేసిన తర్వాత వాష్ చేసుకుంటాం కదండి. కంప్లీట్ వాష్ అయిపోయిన తర్వాత వెట్ హెయిర్ మీదే, అంటే తడి జుట్టు మీదే మీరు ఈ కండిషనర్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. చాలామందికి కర్ల్స్ ఉంటాయి, కొంతమందికి ఏమిటంటే సాఫ్ట్ అండ్ స్ట్రైట్ హెయిర్ అయితే ఉంటుంది, కొంతమందికి వేవీ హెయిర్ ఉంటుంది. మీది ఏ హెయిర్ అయినప్పటికీ ఆ టెక్స్చర్ అనేది మారదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ టెక్స్చర్ అనేది మారదు, కాకపోతే స్మూత్గా అవుతుంది. హెయిర్ స్మూత్గా అవ్వడం వేరు, స్ట్రైట్గా అవ్వడం వేరు. చాలామంది స్ట్రైట్గా అయిపోతుంది హెయిర్ అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటారు. స్ట్రైట్గా అవ్వదండి, స్మూత్గా షైనీగా అవుతుంది. అంటే మనం పట్టుకుంటే చాలా జారిపోయేటట్టు సిల్కీగా అండ్ అలాగే షైనీగా మారుతుంది అనమాట. అది ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు. మంది తెలియక ఏంటంటే స్ట్రైట్ హెయిర్ అవుతుందేమో అని చెప్పి కొనేస్తూ ఉంటారు. ఇది వెట్ హెయిర్ మీద అప్లై చేసి ఒక 5 to 10 minutes అయితే వదిలేస్తాను. 5 minutes అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఒకసారి వాష్ చేసేసుకోవడమే. వాష్ చేసిన తర్వాత మనము స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్ట్రైట్నర్తో చక్కగాను స్ట్రైట్నింగ్ చేసుకోండి. లేదు నార్మల్గాను మీది కర్ల్స్ కానీ లేదంటే ఇలాగా వేవీ హెయిర్ ఉన్నట్లయితే మీరు చక్కగా జుట్టు అంతా కూడాను మనం ఏంటంటే ఒక టవల్లో పెట్టేసి అలాగే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే పైనుంచి కింద వరకు ఆ టవల్తోని ఆ వాటర్ని అంతా కూడా లాగుతూ ఉండాలి. అంతేగాని రఫ్ చేయడం కానీ లేదంటే ముడి చుట్టడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే తర్వాత కొంచెం ఆరిన తర్వాత కోమ్తోని చక్కగాను కోమ్ చేసేసుకొని ఆ తర్వాత హెయిర్ని డ్రై చేసుకుంటే సరిపోతుందండి. సలూన్ లాంటి హెయిర్ స్టైల్ మీ సొంతం అవుతుందన్నమాట. అంటే మనకున్న హెయిర్ స్టైల్ని మనము ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. స్మూత్గా షైనీగానైతే అవుతుందన్నమాట. మీ అందరికీ తెలిసిందే, చాలా వరకు ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు కర్ల్స్ ఉన్నవాళ్ళు వేవీ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్ట్రైట్ హెయిర్ కోరుకుంటారు. అండ్ స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కర్ల్స్ పెట్టించుకోవాలనుకుంటూ ఉంటారు. అలా పెట్టించేటప్పుడు అంటే మనం హీట్ని ఉపయోగించి చేస్తూ ఉంటాము. సో అలా చేసేటప్పుడు మన హెయిర్ అనేది చాలా వరకు దాని టెక్స్చర్ అనేది మారిపోతుంది, రఫ్నెస్ వచ్చేస్తుంది, ఇంకా అలాగే డ్రైగా అయిపోతుంది, నిర్జీవంగా అయిపోతుంది అనమాట. సో అలా నిర్జీవంగా అయిన హెయిర్ ఏదైతే ఉంటుందో దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ స్టైలింగ్ చేసుకున్న వాళ్ళు ఇదైతే కంపల్సరీ ఉపయోగించండి. కండిషనర్ ఉపయోగించడం వల్ల హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగానైతే అవుతుంది. అండ్ ఈ వాల్యుబుల్ ప్యాక్ వచ్చేసి మనకి 80 ml వచ్చి 90 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. ఆన్లైన్ పర్చేజ్ అయినా మీరు చేయొచ్చు రేటింగ్స్ చూసుకొని. అండ్ ఇది ఎలా వాడాలి ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. దీని ఎక్స్పైరీ డేట్కి వచ్చేటప్పటికి 2 years గ్యారంటీగా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎక్కువగాను విటమిన్ హెచ్ అండ్ సిల్క్ ప్రోటీన్ ఉండడం వల్ల మన హెయిర్ని సిల్క్గా ఇంకా అలాగే స్ట్రెంతీగా చేస్తుంది, స్మూత్గానైతే చేస్తుందండి. మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది. యూజ్ చేయడం కూడా చాలామందికి తెలియక ఈ కండిషనర్స్ అయితే వాడరు అనమాట. ఈ కండిషనర్ వాడడం వల్ల ఏంటంటే జుట్టుకి ఒక ప్రొటెక్షన్ లేయర్ అనమాట. ప్రొటెక్షన్ లేయర్ అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే సలూన్ లాంటి హెయిర్ స్టైల్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంట్లోనే.
చక్కగా ఏంటంటే కండిషనర్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా నేను చెప్పినట్టుగా టవల్తోని స్క్వీజ్ చేసేసి హెయిర్ ట్యాంగిల్ ఫ్రీ అయిపోతుంది కంప్లీట్గా. మీరు దువ్వుతుంటే ఒక్క చిక్కు కూడా పడదు. అండ్ అలాగే రఫ్నెస్ పోతుంది, డ్రైగా ఉన్న హెయిర్ మాయిశ్చర్గానైతే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోలోని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.